మహాగణుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నత నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇప్పుడున్న యుగం అంతా దుష్ట యుగం అని వాక్యము సెలవిస్తోంది. ప్రియులరా, నేడు దినాల్లో ఎక్కడ చూసినా మంచి వాతావరణం కానీ, మంచి మనస్తత్వం కలిగిన వారు కానీ, మంచిని గూర్చి ఆలోచించేవారు కానీ నేడు దినాల్లో అరుదుగా మారిపోయారు. ఎక్కడ చూసినా దుష్టత్వము, ఎక్కడ చూసినా పనికి మాలిన మాటలు, ఎక్కడ చూసినా ఎదుటి వారిని తిరస్కరిస్తూ తక్కువ చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియులరా, నేడు యుగమే, నేడు దినములలో ప్రతి మనుషుని యొక్క విధానము దుష్టత్వంతో కూడుకున్నదై ఉంది గనుక అటు దుష్టత్వములో నుండి విడిపించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన్ను తాను అప్పగించుకున్నాడట, తన్ను తాను సమర్పించుకున్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు తన మరణ బలియాగము ద్వారా నీకు నాకు రక్షణనిచ్చి ఈ దుష్టత్వము నుండి, దుష్ట తరము నుండి మనల్ని తప్పించడానికి నిత్యత్వపు పరిశుద్ధ మార్గములో నిలిపి తన మహిమ కొరకు నిలబెట్టుకోవడానికి నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. గనక ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈ దుష్ట తరములో నిన్ను నీవు దేవుని మహిమ కొరకు కాపాడుకోవాల్సిన అవసరత ఉంది, దేవుని మహిమ కొరకు నిలబెట్టుకోవాల్సిన అవసరత ఉంది. గనక నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో. ఈ దుష్టత్వము నుండి తప్పించడానికి ప్రభువు వచ్చాడు. ఆయన వైపు చూడు, ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయన తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. నీ చుట్టూ తన కాపుదలనిచ్చి ప్రతి దుష్ట సంబంధమైన శోధన నుండి, దుష్ట సంబంధమైన మనుషుల ఉరులలో నుండి, మాటల్లో నుండి, ప్రవర్తనలో నుండి నిన్ను తప్పించి తన మహిమ కొరకు పరిశుద్ధముగా నిలబెట్టి వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి తన మహిమ కొరకు నిలబెట్టి శ్రేష్టమైన తన మార్గములో నిలుపునుగాక. ఆమేన్.